మకర రాశి వారికి ఈ వారంలో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుందా అండి? అలాగే ఉందమ్మా. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో ఉన్నటువంటి చంద్ర కుజ శనులు. ఇక్కడ అదృష్టం మంచిదనంతో సిద్ధిస్తుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉత్సాహవంతంగా కాలం గడుస్తుంది. అంతా సవ్యంగానే జరుగుతుంది. మధ్యలో ఒడిదుడుకులున్నా చివరికి విజయం ఉంది. శ్రమకు తగ్గినటువంటి ప్రతిఫలం వస్తుంది. సంకల్ప శక్తి మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. అవరోధాలు తొలగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇరుకును పెట్టి ఆనందించాలని చూచేవారు కూడా ఉన్నారు. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. పట్టింపులకు పోకుండా నిదానంగా మాట్లాడండి. ఈ రాశివారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి కాబట్టి లక్ష్మీ స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీ నారాయణ ఈ ఇద్దరు దేవతల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి లక్ష్మీనారాయణ సందర్శనం చేయండి. ఈ రాశివారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి గురు రాహుల యొక్క ప్రభావం బాగా దోషాన్ని ఇస్తుంది కాబట్టి గురుప్రీతిగా శనగలు, రాహుప్రీతిగా మినుములు దానం